ఒక చెట్టు మీద ఒక పిట్ట నివసించేది. అది ఎప్పుడూ ఒంటరిగా ఉంటూ, వేరే పక్షులతో కలవకుండా, అన్ని పనులు తానే చేసుకునేది. ఎవరి సహాయం నాకు అవసరం లేదు అని అది గర్వంగా ఉండేది. ఒక రోజు, వాతావరణం మారడం వల్ల ఆ పిట్టకు జ్వరం వచ్చింది. అది లేవలేక, ఆహారం కోసం వెళ్ళలేక, గూటిలోనే బాధపడింది. ఆకలి, బలహీనతతో అది చాలా నిస్సత్తువగా మారింది. దాని పక్కనే ఉన్న గూటిలో ఉండే కాకి ఆ పిట్టను చూసింది. పిట్టకు జ్వరం వచ్చిందని తెలుసుకుని, కాకి వెంటనే వెళ్లి నోటితో కొన్ని తీపి పండ్లను తెచ్చి పిట్ట గూటిలో పెట్టింది. కొద్దిసేపటికి, పావురం వెచ్చదనం కోసం కొన్ని ఆకులు తెచ్చి గూటి చుట్టూ పేర్చింది. వేరే పిచ్చుకలు కూడా వచ్చి, పిట్టకు కావాల్సిన సహాయం చేశాయి. కొన్ని రోజులకు పిట్ట కోలుకుంది. అది ఆ పక్షులందరికీ కృతజ్ఞతలు చెప్పి, నేను గర్వంతో ఒంటరిగా ఉండాలని అనుకున్నాను, కానీ కష్టం వచ్చినప్పుడు స్నేహితుల సహకారమే మనకు రక్షణ అని ఈ రోజు అర్థమైంది అని అంది. ఆ రోజు నుంచి పిట్ట తన గర్వాన్ని వదిలి, అందరితో స్నేహంగా మెలిగింది. ఈ కథలోని నీతి గర్వం, ఒంటరితనం కన్నా సహకారం, స్నేహమే మనకు నిజమైన బలం. కష్టంలో తోడుండే వారే నిజమైన ఆస్తి. కథ నచ్చిందా? మరి ఇంకో స్టోరీ మిస్ అవ్వకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.